జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు గేమ్ మొదలవుతుంది. రాధా, నా ఫ్రెండ్ ప్రభాకర్ గారికి 10 లక్షలు ఇచ్చి రావాలి. శ్రీకర్ ఉదయాన్నే బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు బావ వెళ్ళి ఇచ్చిరండి. శ్రీకర్ గారితో రాత్రి మాట్లాడదామంటే కుదరలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. అక్క టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని, అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాను. సిద్ధంగా ఉండు. అత్తయ్య, కూరగాయలు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏమైందమ్మా? ఇందులోంచి మీరేమైనా డబ్బులు తీసారా? లేదమ్మా. అత్తయ్య, మీరు తీస్తే చెప్పకుండా ఉంటానమ్మా. ఇందులోంచి 5 లక్షలు మిస్ అయ్యాయి. ఏది? మీరిచ్చిన డబ్బులు అలాగే పెట్టాను. తెల్లారే సరికల్లా సగం డబ్బులు ఎలా మిస్ అయ్యాయో తెలియడం లేదు. అంటే మన ఇంట్లో దొంగతనం జరిగిందా? అంతేగా మరి, మన ఇంట్లో దొంగతనం జరగడం ఏంటి? నువ్వు వెళ్ళి జాగ్రత్తగా వెతకమ్మా. అయ్యో, మొత్తం వెతికాను మామయ్య గారు. పోతే 10 లక్షలు పోవాలి, 5 లక్షలే పోవడం ఏంటి? సొంత వాళ్ళం, దొంగతనం చేయాల్సిన అవసరం మనకు లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళ పనే అయ్యుంటుంది. బయట నుంచి వచ్చింది అవని ఒక్కతే కదా. అంటే నువ్వు కూడా బయట నుంచి వచ్చిన దానివి కదా? అయ్యుండొచ్చు, బట్ నీలా 4 రోజులుండి బయటికి వెళ్ళిపోయేదాన్ని కాదు కదా. నాకు అవని మీదే అనుమానంగా ఉంది. నాకు కూడా. ఎందుకంటే లాస్ట్ టైం నేను 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయమని ఇస్తే 10,000 వాడుకుంది కదా. దేన్నే తెన్నింటి ఓసాలు లెక్క పెట్టడం అంటారు. అవని అలాంటిది కాదు. ఎవరో అనుమానించకండి. అవనినే తీసిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అత్తయ్య గారు. ఆధారం ఏంటి? ఆ అవని ఫ్రెండ్ సుజాత ఉంది కదా, ఆవిడ అవనిని 5 లక్షలు సర్దుబాటు చేయమని అడిగింది. నువ్వు తీసుంటే గనక చెప్పమ్మా. అందరూ నన్ను ఈ మాట అన్నా నేను భరించగలనేమో గానీ మీరంటే మాత్రం భరించలేను. నా ఇంట్లో ఇలాంటి దొంగ ఉండకూడదు. బయటికి గెంటేస్తాను. బయటికి. నిహారిక, నిహారిక! ఆ డబ్బు అవని తీలేదమ్మా. ఎలా చెప్తున్నావు? నేను తీశాను కాబట్టి. ఆఫీసులో అవసరం అయ్యి చిన్న అడ్జస్ట్మెంట్ కోసం తీశాను. వారంలో తిరిగి ఇస్తాను. శ్రీకర్ గారు అబద్ధం చెప్తున్నారు. తనే తీసినట్టు ఒప్పుకున్నాక అబద్ధం అంటున్నావేంటమ్మా? ఈ విషయం నువ్వు ముందే మాతో చెప్పుంటే అవనిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు కదరా. ఈ మధ్య మీరు నిజాలు తెలియకుండా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు.
కాస్త ముందు వెనక ఆలోచించండి నాన్న. దొంగ అన్న మాట చిన్నదై ఉండొచ్చు, అదిచ్చే బాధ పెద్దది. నిహారిక, ఇంకొక్కసారి అవని గురించి తప్పుగా మాట్లాడద్దు. ఊరు జారావంటే పరిణామాలు వేరుగా ఉంటాయి. కాబోయే భార్యకు ఈ రకంగా వార్నింగ్ ఇస్తారా ఎవరైనా? తప్పుడు మాటలు మాట్లాడితే హెచ్చరింపులు ఎవరికైనా తప్పవు. అవని అవని నేను ఇక్కడ పెట్టిన 5 లక్షలు ఏమయ్యాయి? ఏమైంది? ఏం వెతుకుతున్నావు? అక్క అది ఎదుటి వాళ్ళని కంగారు పెట్టే నువ్వు ఈ రకంగా కంగారు పడుతున్నావంటే ఏదో ఉంది. ఏం దాచుకున్నావో ఏం పోగొట్టుకున్నావో చెప్పు. ఆ 5 లక్షలు కనిపించడం లేదు. 5 లక్షలా? మ్మ్. నీ దగ్గర అంత డబ్బు ఎందుకుంది? కొంప తీసి అవని తీసిందని చెప్పిన ఆ 5 ఈ 5 ఒకటి కాదు కదా? అవే కావ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.